సిస్టమాటిక్ ఫైల్ నా ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్లో ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనము స్విచ్ స్టేట్మెంట్ గురించి మనం ఆడబోతున్నాం. సో దీనికన్నా ముందు నేను చాలా వీడియోస్ చేశాను సి లాంగ్వేజ్లో. సో ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. పైన ఐ బటన్లో మనకి లింక్ స్క్రోల్ అవుతుంది, అలా చూడండి. సో ముందుగా స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏం చూడబోతున్నాం. సో అసలు స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంది? స్విచ్ స్టేట్మెంట్ అంటే అదొక మల్టీవే బ్రాంచింగ్ స్టేట్మెంట్ అని అంటాం మనం. అంటే దీంట్లో మనకి ఏంటంటే మనం స్టేట్మెంట్స్ అనేది ఎన్నన్నా ఇచ్చుకోవచ్చు. అంటే మల్టీ అంటే ఎక్కువ ఇచ్చుకోవచ్చు ఈ స్టేట్మెంట్ ద్వారా స్విచ్ స్టేట్మెంట్. ఓకే, సో స్విచ్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడాలి అంటే చాలా నంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు మనము స్విచ్ స్టేట్మెంట్ అనేది వాడాలి. ఓకే, సో స్విచ్ స్టేట్మెంట్లో మనకు ఒక వర్డ్ ఉంటుంది కేస్ అని. ఓకే, కేస్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం టెస్ట్ చేయాలి ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో. సపోజ్ నేను 1 ఎంటర్ చేశాను, కొన్ని లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి ఒక 1 నుంచి 100 దాకా. సో ఆ నంబర్ దాంట్లో ఉందా లేదా చెక్ చేసుకోవడానికి దాన్ని మనం చెక్ చేయడం, దాన్ని ప్రతి ఒక్క వాల్యూని మనం కేస్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ మనము స్విచ్ స్టేట్మెంట్లో మనము సింటాక్స్ ఎలా రాయాలో చూడబోతున్నాం. స్విచ్ స్టేట్మెంట్ ఫస్ట్ స్విచ్ అనే కీవర్డ్ రాసుకోవాలి, బ్రాకెట్లో ఎక్స్ప్రెషన్ రాసుకోవాలి. ఎక్స్ప్రెషన్ అంటే మనం ఏదైతే వేరియబుల్ మనం డిక్లేర్ చేస్తామో ఆ వేరియబుల్ ఇక్కడ మనం రాసుకోవాలి బ్రాకెట్స్లో. నెక్స్ట్ ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజెస్లో మనము మొత్తం మనం కంటెంట్ రాసుకోవాలంటే బాడీ ఆఫ్ ది పార్ట్. బాడీ ఎలా రాసుకోవాలి స్టేట్మెంట్స్ అని అయిందంటే ఫస్ట్ కేస్ వాల్యూస్ అన్నా కదా, సో కేస్ వాల్యూ 1 అని ఇచ్చి సెమికాలన్ స్టేట్మెంట్ ఏంటి రాసి కింద బ్రేక్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ. అలానే కేస్ 2 మళ్ళీ స్టేట్మెంట్ మళ్ళీ బ్రేక్ స్టేట్మెంట్. ఇలా మనం కేస్ వాల్యూస్ అనేది మనం ఏదన్నా ఇన్ఫినైట్ రాసుకోవచ్చు మనము. సో అందుకే డాట్ 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 పెట్టాను. కానీ లాస్ట్కి మాత్రం మీరు డిఫాల్ట్ అనేది మనం కంపల్సరీగా రాయాలి. డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎన్ని 100 కేస్ వాల్యూస్ రాసుకోండి, కానీ లాస్ట్కి డిఫాల్ట్ మాత్రం కంపల్సరీగా ఉండాలి అని నేను చెప్తున్నాను. సో డిఫాల్ట్ స్టేట్మెంట్ రాసుకోవాలి. ఓకే, సో బ్రేక్ ఎందుకు వాడాలి అంటే మనకి సో బ్రేక్ లేకపోతే ఒక డిసడ్వాంటేజెస్ ఉంది, అడ్వాంటేజ్ అసలుకి లేవు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే బ్రేక్ ఉంటే ఏంటంటే ఒకవేళ మనం ఇచ్చిన 1 ఒకవేళ ఇస్తామనుకోండి, ఒక 1 వాల్యూ ఒకవేళ దీనిలో ఉంటే ఫస్ట్ స్టేట్మెంట్లో 1 ఒకవేళ ఉంటే ఆ 1 ఎక్స్క్యూట్ అవ్వకుండా మిగతావన్నీ ఎక్స్క్యూట్ అవుతాయి. బ్రేక్ లేకపోతే ఏమవుతుంది అంటే అన్ని ఎక్స్క్యూట్ అయిపోతాయి. సో అలా అన్ని ఎక్స్క్యూట్ అవ్వకూడదు, దానికోసం మనం బ్రేక్ అనేది వాడతాం. ఓకే, సో డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎందుకు వాడతాం అంటే ఒకవేళ అన్ని మనం ఇచ్చిన వాల్యూస్ ఏది కాదు, సో సంథింగ్ ఏదో ఎక్స్క్యూట్ అవ్వాలి. ఎక్స్క్యూట్ అవ్వడానికి మనం డిఫాల్ట్ అంటే సెట్ చేసుకుంటాం, ఏది ఎక్స్క్యూట్ అవ్వకపోతే ఈ స్టేట్మెంట్ ఎక్స్క్యూట్ అవ్వడానికి అని. ఓకే, సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తాను నేను, చూడండి స్విచ్ స్టేట్మెంట్కి. సో ఫస్ట్ మనం చూసుకుంటే సి లాంగ్వేజ్లో మెయిన్గా మనకి ఏమేమి ఉంటాయి. సో ఫస్ట్ సో ప్రతి ఒక్క సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్లో మనకి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h కంపల్సరీగా ఉంటుంది, మనందరికీ తెలుసు. స్టార్టింగ్ వీడియోస్ నేను చెప్తున్నాను నేను. నెక్స్ట్ వాయిడ్ మెయిన్, అదొక సెకండ్ లైన్. నెక్స్ట్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ కర్లీ బ్రేసెస్ క్లోజ్. సో ఈ కర్లీ బ్రేసెస్ ఓపెన్ ఇంకా కర్లీ బ్రేసెస్ క్లోజ్ మధ్యలో మనకి చాలా స్టేట్మెంట్స్ అనేది మనకి ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చెప్పాను నేను, ఒక వేరియబుల్ అంటే ఒక డేటా టైప్ ప్లస్ ఒక వేరియబుల్ అనేది మనం ఫస్ట్ డిక్లేర్ చేసుకోవాలి. సో నేను ఏం డిక్లేర్ చేశాను, డేటా టైప్ ఇక్కడ ఇంట్. ఓకే, స్పేస్ ఇచ్చి నెక్స్ట్ ఒక వేరియబుల్ అని డిక్లేర్ చేసుకున్నాను నేను, దాని తర్వాత సెమికాలన్ పెట్టాను. సో ప్రతిసారి స్విచ్ స్టేట్మెంట్లో ఒక డేటా టైప్ కంపల్సరీగా డిక్లేర్ చేసుకోవాలి, ప్లస్ మనకి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. తర్వాత మనం యూజర్ని అడగాలి లైక్ ఏ డిజిట్ కావాలి నీకు అని. సో అది ఏ ఫంక్షన్ ద్వారా ఆడతాం, ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ఓకే, సో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ పెట్టి కీవర్డ్ ఎంటర్ ద డిజిట్, అది కూడా 0 to 9 మాత్రమే వేయండి అని అంటున్నాను నేను. జస్ట్ ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఎన్నన్నా ఇచ్చుకోవచ్చు, ఇక్కడ 100 ఇచ్చుకోవచ్చు ఎన్నన్నా. ఓకే, జస్ట్ నేను ఒక డిఫాల్ట్గా 0 to 9 అని పెట్టాను నేను. సో ఈ 0 to 9 మధ్యలో ఎంటర్ చేయండి మనం యూజర్కి చెప్తున్నాం. సో నెక్స్ట్ మనం ఎంటర్ చేసిన వాల్యూ అనేది మనకి స్టోర్ అవ్వాలి. స్టోర్ అవ్వడానికి ఏం చేస్తాము, స్కాన్ఎఫ్ వాడతాం. స్కాన్ఎఫ్లో డబల్ కోర్స్లో %d వాడుతున్నాను నేను. %d ఎందుకంటే నేను ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ మనకి ఇంట్ అనేది మనకి ఏంటి
డేటా టైప్ ఇంటూ డేటా టైప్ క్వాలిఫైర్ ఏంటి పర్సంటేజ్ డి. సో అందుకని మనం పర్సంటేజ్ డి వాడతాం. నెక్స్ట్ కామా ఆంపర్సెంట్ ఎన్. ఎన్ ఎందుకంటే మనం అయితే డిక్లేర్ చేసామో ఏ వేరియబుల్ స్టోర్ చేయాలనుకుంటున్నామో దాని వాల్యూ ఇక్కడ ఇవ్వాలి, అంటే దాని వేరియబుల్ ఇక్కడ పేరు ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ సెమికాలన్. తర్వాత ఇప్పుడు మనం స్విచ్ స్టేట్మెంట్ వాడాలి కదా. నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్ మనం ఏం చేయాలి, స్విచ్ కీవర్డ్ స్టార్ట్ చేయాలి రాసి. సో ఎక్స్ప్రెషన్ అన్నాను కదా బ్రాకెట్స్లో. ఎక్స్ప్రెషన్ అంటే మనం ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నామో ఇక్కడ ఎన్ డిక్లేర్ చేస్తాం కాబట్టి ఆయన ఇక్కడ రాసుకోవాలి సెమికాలన్. సో మళ్ళా ఈ స్విచ్ స్టేట్మెంట్ లోపల మళ్ళా బాడీ పార్ట్ వస్తుంది. అంటే ఎలా అయితే మనకి ఆష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్ వాయిడ్ మెయిన్ తర్వాత ఓపెన్ బ్రేసెస్ స్టార్ట్ ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ ఏదైతే ఉంటుందో అలానే స్విచ్ స్టేట్మెంట్లో స్టార్ట్ ఇంకా క్లోజింగ్ అనేది ఉంటుంది మనకి. సో స్టార్టింగ్ ఇంకా క్లోజింగ్ మధ్యలో చాలా రాసేది ఉంటుంది, అది చెప్తాను నేను లైన్ బై లైన్ చూడండి. సో ముందుగా కేసెస్ ఉంటాయి. కేసెస్ అంటే ఒక్క కేస్. సో ఫస్ట్ కేస్ ఏంటి, కేస్ 0 అనేది కంపల్సరీగా ఫస్ట్ ఉంటుంది. తర్వాత ప్రింట్ 0 డబల్ కోట్స్ బ్రేక్ స్టేట్మెంట్. కేస్ 1 ప్రింట్ 1 బ్రేక్. ఇవన్నీ చెప్తున్నాను నేను, ఏంటి మీకు ఏం అర్థం కాకపోవచ్చు కానీ చెప్తాను చూడండి లైన్ బై లైన్. సపోజ్ ఇప్పుడు మీరు ఎంటర్ చేసింది ఆ సపోజ్ యూజర్ అడిగారు. సో మీరు ఏం ఎంటర్ చేశారు, 2 అనేది ఎంటర్ చేశారు. సో అప్పుడు ఏం చేస్తుంది, స్టోర్ అవుతుంది మన 2 అనే వాల్యూ ఈ ఎన్ వేరియబుల్లో. అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, మీరు ఎంటర్ చేసిన 2 అనేది ఎక్కడన్నా ఉందా అని చూస్తుంది. ఫస్ట్ K0 చూస్తుంది, ఇది 0 కాబట్టి 2 ఈ K0 అని ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ కేస్ 1 చూస్తుంది, ఇది 1 కానీ ఇది మనం ఎంటర్ చేసింది 2 కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు కేస్ 1. ఇప్పుడు కేస్ 2 చూస్తుంది, కేస్ 2లో 2 ఉంది, మనం ఎంటర్ చేసింది ఏంటి 2 కాబట్టి ఇది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఈ కేస్ 2 మనకి ఎగ్జిక్యూట్ అవ్వకుండా దీని తర్వాత ఉన్న మనకి ఏదో ఉంటుందో మనకి స్టేట్మెంట్స్ అంటే కేస్ 3 అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది 3 అని. సో అలా మనకి నెక్స్ట్ ఒకవేళ మనం ఇవన్నీ ఎంటర్ చేయలేదు, ఇది ఒక ఫస్ట్ టైప్. ఒకవేళ 0 to 9 కాకుండా నేను 0 to 10 ఎంటర్ చేశాను, అప్పుడు ఏం చేస్తుంది, 10 అనేది మనకి ఏ కేసెస్లో లేవు అసలు ఇక్కడ చూస్తే మనము. సో అప్పుడు డిఫాల్ట్ స్టేట్మెంట్ ఉంది పనికి వస్తుంది. అప్పుడు మనకి సిస్టమ్ ఏం చెప్తుందంటే ప్లీజ్ ఎంటర్ ద డిజిట్ బిట్వీన్ 0 to 9 అంటే 0 to 9 డిజిట్ మధ్యలోనే ఎంటర్ చేయండి, 10 ఎంటర్ చేయకండి. సో చూసారా ఇప్పుడు డిఫాల్ట్ ఉండడం వల్లనే మనకి సిస్టమ్ చెప్పగలిగింది అంటే మీరు ఎంటర్ చేసింది ఆ లిమిట్లో కాకుండా అవుట్ ఆఫ్ లిమిట్ వచ్చిందని. సో ఒక స్టేట్మెంట్ అనేది మనకి సంథింగ్ అవుట్పుట్ అనేది వచ్చింది ఈ డిఫాల్ట్ స్టేట్మెంట్ ద్వారా. సో ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో జస్ట్ నేను స్విచ్ స్టేట్మెంట్ చెప్పాను, సింటాక్స్ ఏంటి, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ మనకి ఏదో ఉందో నెక్స్ట్ వీడియోస్లో మనము ఫర్ లూప్, వైల్ లూప్, వైల్ లూప్ ఇవన్నీ లూప్స్ గురించి మనం ఆడబోతున్నాము. సో దీనికన్నా ముందు ఆ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.